నేను రోజు తిరిగే నా కారుకి కంప్లైంట్ అయితే వచ్చింది. కంప్లైంట్ ఏంటంటే రేడియేటర్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. మా కోటి సార్కి చెప్తే వెంటనే గ్యారేజ్కి తీసుకెళ్ళమన్నాడు. ఇంకా మనం వెంటనే గ్యారేజ్కి వచ్చి మన ప్రాబ్లం అయితే చెప్పాం. వాళ్ళు అయితే చెక్ చేసి సాయంకాలం ఇస్తాం బండి అన్నారు. ఇంకా మనం చేసేదేమి లేక బండి అక్కడే పెట్టేసి ఇంటికి వెళ్ళాలి కాబట్టి దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వచ్చి బస్సు అయితే ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న బస్సులోనే కాదు, కువైట్లో ఉన్న బస్సులో కూడా కుదుపులు ఉంటాయని తెలిసింది. ఇంకా మన స్టాప్ వచ్చిన తర్వాత మనం బస్సు అయితే దిగిపోయాం. ఇంకా నడుచుకుంటే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మన ఇల్లు కొంచెం దగ్గరే బస్ స్టాప్ కి. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం భోజనంలోకి మా బెంగాలీ అతన్ని పాలకూర వండమని అయితే చెప్పాను. ఎందుకంటే ప్రతిరోజు నాన్ వెజ్ వండుతాడు. ఈ రోజు కొంచెమైనా పాలకూర వండరని చెప్పాను. మరి ఏం వండాడో వెళ్ళి చూడాలి. మనం చెప్పినట్టు ఈ రోజు పాలకూర వండాడు కానీ అందులో మటన్ వేసాడు. పాలకూరలో మటన్ ఏంటి అనుకున్నారా? ఇది బెంగాలీ స్టైల్ అలాగే ఉంటది. మా ఊడైతే ఇంకా నాన్ వెజ్ తింటానే ఉంటాడు రోజు. దాంతో పాటు వైట్ రైస్ వండాడు. ఇంకేదైతేనే మనకైతే ఆకలిస్తుంది, మనం అయితే తినాలి. ఇంకా తినేసి సాయంకాలం వెళ్ళి మనం కారు తేవాలి. ఇంకా మనం మళ్ళీ వచ్చి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.